హాయ్ అన్న, నా సబ్స్క్రైబర్లందరికీ వెరీ వెరీ గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ వీడియో చూడండి. వాడపల్లి రాజమండ్రి పక్కనే ఆ టెంపుల్కి వెళ్తున్నాము. నా ఫ్రెండ్స్ ఇద్దరు నేను ఒకరిని కలిపి. చూడండి, వాడపల్లి గుడి మంచి ఫేమస్, బాగుంటుందంట. జనం కూడా భారీగా వస్తూ ఉంటారు డైలీ. కానీ టెంపుల్కున్న ఇంకొకటి ఏంటంటే 7 రోజులు డైలీ వెళ్ళాలి. ఎందుకంటే 7 కాయిన్స్ దర్శనం చేసుకొని 7 కాయిన్స్, ఒక్కొక్క కాయిన్స్ ఆ హుండీలో వేస్తారు. కానీ కంపల్సరీ 7 రోజులు వెళ్ళాలి గుడికి. వెళ్తే చాలా మంచి జరుగుతుందంట. కానీ వాడపల్లి రాజమండ్రి పక్కనే ఉంటుంది శ్రీ వెంకటేశ్వర గుడి. ఇది గుడి దగ్గరికి వెళ్ళాం కానీ గుడిలోకి ప్రవేశం పెట్టలేదు వాళ్ళు, ఎందుకంటే సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. కానీ వాడపల్లి టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి చెక్కతో తయారు చేశారు. అది రియల్గా వెంకటేశ్వర స్వామి తయారు చేశాడంట. కానీ గుడి చాలామంది వెళ్తుంటారు. గుడి వీడియో చూసిన అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. గుడిలో ఇంకేంటంటే డైలీ అన్నదానం జరుగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 3 వరకు కంపల్సరీ. ఇది పార్కింగ్ ఏరియా, గుడి దగ్గరలో ఉన్న పార్కింగ్ ఏరియా ముందునే. పెద్దవాళ్ళందరూ వాడపల్లి గుడికి వస్తూ ఉంటారు. వీడియో మాత్రం చూడండి లాస్ట్ వరకు. కానీ గుడి దగ్గరికి వెళ్ళి అన్నీ తీసా, కానీ గుడిలోకి వెళ్ళి వీడియో తీయకుండా వచ్చాను. తీయడానికి అవ్వలేదు అసలు. కానీ ఒకటి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయాలి. ఫేమస్ అయిపోయింది ఇది. కానీ గుడి తాలూకా చాలా బాగుంటుంది. అన్ని చుట్టుపక్కల చెట్లు అన్నీ అమ్ముతుంటారు. ఇవ్వండి బయట ఇది అంటున్నాం. కానీ గుడిలోకి వెళ్ళినా మాత్రం సెల్ నాట్ అలౌడ్ అంట. సెల్ తీసుకెళ్ళెవరు. ఇది బయట అంటున్నాం. ఇది కొబ్బరికాయ కొట్టే ప్లేస్. కాలు కడుక్కొని ఇది గుడి ముందు ఉన్న ఎంట్రన్స్ ప్లేస్. కానీ ఇది లడ్డు ఇచ్చే ప్లేస్. ఇది అన్నదానం సత్రం. చూసే వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మార్చు.